జై తెలంగాణ. బీసీల రిజర్వేషన్లను 42% ఇస్తా అని ఎన్నికలకు ముందు బీసీ డిక్లరేషన్ పేరుతో గొప్పగా కామారెడ్డిలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి అనేక విషయాలను బీసీ డిక్లరేషన్ అంటే ఒక 42% రిజర్వేషన్లే కాదు, అనేక విషయాలను పొందుపరిచిండ్రు. ఈ పొందుపరిచినటువంటి మేనిఫెస్టోకు చైర్మన్ మన మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ గారు, దీనికి నాయకుడు రేవంత్ రెడ్డి గారు. ఈ దుద్దిల్ల శ్రీధర్ గారు మేనిఫెస్టో చూస్తుంటే నాతోటి కలిసి ఉన్నప్పుడు ఆయన మందు తాగపోయేది. ఈ మేనిఫెస్టో చూస్తే ఇప్పటి వరకు ఈ మేనిఫెస్టో అమలు కాలేదంటే కళ్ళు దాగి ఇట్లా రాసిండని అనిపిస్తున్నది నాకు. కళ్ళు దాగిన వాళ్ళు అప్పుడప్పుడు రాత్రి ఒక రకంగా పొద్దున ఒక రకంగా ఉంటారు. దుద్దిల్ల శ్రీధర్ కళ్ళు గిట్ల తాగుతుండా అనేది అనుమానం వస్తుంది. ఎందుకంటే ఈ బీసీ డిక్లరేషన్ లో 42% రిజర్వేషన్లు 6 నెలల లోపే రిజర్వేషన్ల పెంపు అని వాళ్ళు బీసీ డిక్లరేషన్ లో పెట్టిండ్రు. అంతేకాకుండా దీనిలో 42% ఎక్కువ చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఒకవేళ ఈ 42% అనేక ఆంక్షలు ఉండొచ్చు, ఇది రాజ్యాంగబద్ధంగా ఆలస్యం అవుతుంది కావచ్చు. 6 నెలల్లో ప్రయత్నం చేయలేదు ఒక అంశము. రెండో అంశము, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టులలో 42% రిజర్వేషన్ ఇస్తా అన్నారు. ఇది గుర్తున్నదా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేస్తా అన్నారు. అది గుర్తుందా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా బీసీ చిరు వ్యాపారులకు వాళ్ళ వ్యాపారాలు నిర్వహించుకునేందుకు 10 లక్షల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇప్పిస్తామన్నారు. మరి ఇది గుర్తుందా లేదా అర్థమైతే లేదు. అంతేకాకుండా వీళ్ళ చేతిలో ఉన్నది జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతా అన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెట్టకపోయినా పాప మహేష్ కుమార్ గౌడ్ అయితే రేవంత్ రెడ్డి గౌడ్లాయనే అంటున్నాడు. గంత ఉత్సాహము అంటే గంత తెలివి తక్కువ వాళ్ళు బీసీలు ఉన్నారని గమనించేది కనుకనే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 78 సంవత్సరాల తర్వాత కూడా మనకు అర్థమవుతున్నా, మనకు కనబడుతున్నా, మనకు తెలుస్తున్నా కూడా వాళ్లకు మాత్రం భయం లేదు. ఎందుకంటే పాలాభిషేకాలు చేస్తున్నాం, కులాలనే మారుస్తున్నాం, రేవంత్ రెడ్డి గారు గౌన్లో ఆయననే అని ఆయనని కీర్తిస్తున్నాం. అంటే ఎవరని? మహేష్ కుమార్ గౌడ్ పిసిసి అధ్యక్షులు. మంత్రులున్న మా అరెల్లి కుమరయ్య కాదు సుమా, హైదరాబాద్ లో పిసిసి అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ కీర్తిస్తున్నాడు. అంటే ఎంత తెలివి తక్కువ దత్తమని వాళ్ళు అనుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే అర్థమవుతున్నది. ఇంకా ఏం చెప్పింది వాళ్ళు? మా గౌడన్నలకు 15% రిజర్వేషన్లు ఇచ్చిండు వైన్ షాపులలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాన్ని 25% వేస్తా అని శ్లోకాలు చదివేదు. మరి పాపం మా మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ కు అర్థమైతున్నాయా అర్థమైతే లేదా? నాకైతే అర్థమైతే లేదు. ఇంకొక విషయాన్ని చెప్పాలి ఇక్కడ. ఆయన ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఉండే, కేసీఆర్ గారి ముఖ్యమంత్రి ఉండే. దాంట్లో ఆయన ఒకరోజు ఇక్కడ మంత్రిలో పుట్టమగనటోడు ఒకడు ఇక్కడ నాకు ప్రత్యామ్నాయం ఉన్నాడు, వాడిని ఎన్ని కుట్రలు చేసినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా వాడు దంగుతలేడు, ఈ కులాన్ని మభ్య పెట్టాలని మన సారు పాపం దుద్దిల్ల శ్రీధర్ గారు ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్నూరు కాపు కార్పొరేషన్ కోరుకుంటాండు అన్నారు. పాపం కావాలని చెప్పలేదు ఆయన. ఈ తెలివి తక్కువ దద్దమ్మలకు అర్థం కాక మా గురించి మాట్లాడి వీళ్ళు పాలాభిషేకాలు చేసుడు. ఇక పుట్టమది గారు కాదు కాపోడు, దుద్దిల్ల శ్రీధరే కాపోళ్ళని వాళ్ళు మా కాపోళ్ళు అన్నారు. ఇక ఈయనే మా కాపాయన, అసలు ఈ కాపోళ్ళ గురించి ఎవరైనా మాట్లాడినాడా అని వాళ్ళు చింజుకున్నాడు, వాళ్ళు పాలాభిషేకాలు చేసుడు. కాటారంలో అయితే ఈయనే మా అసలైన కాపోడు, పుట్టమది గారు కల్తీ అని వాళ్ళు కీర్తించిండ్రు.
పాపం ఇళ్ళ రాసిండు మున్నూరు కాపు కార్పొరేషన్ ఏర్పాటు పారిశ్రామికవేత్తలకు సబ్సిడీతో రుణాల మాఫీ కనబడుతుందా? ఇప్పుడు రుణమాఫీ అయిందా? మున్నూరు కార్పొరేషన్ ఏర్పాటు చేయలేడా అంటే ఆ రోజు కళ్ళు తాగిండని నేను భావిస్తున్నా దీనికోసమే. అంతేకాకుండా ఇక అనేక కార్పొరేషన్లు పెట్టాడు సారు దుద్దిల్ల శ్రీధర్ అన్న. మళ్ళా పాటలు వేసుకున్నాడు సార్ అనద్దు నన్ను. ఆ రోజు ఏం చెప్పిండు? శ్రీధర్ అన్న జోరు చూడాలి అన్నాను అన్నాడు. అన్న అంటే ఇప్పుడు అన్న కాదు కదా, సార్ అంటే కూడా కనబడుతున్నాడు. ఆయన పరిస్థితి ఆ విధంగా ఉన్నది. ఇక ఈ విధంగా డిక్లరేషన్ చేసిండ్రు, అనేక విషయాలను పొందుపరిచిండ్రు. ఈ బీసీ డిక్లరేషనే కాకుండా కులగణన చాలా గొప్పగా చేసినామని ఆ బీహార్ లో చెప్పుకుంటున్నారు. బీహార్ లో వాళ్ళు పేపర్ అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. బీహార్ రికార్డు ఉందా అనే బాబు? నేను బీహార్ లో చెప్తలేను, తెలంగాణ గురించి చూసిరంటే మా రేవంత్ రెడ్డి చాలా గొప్పగా చేసిండని అక్కడ చెప్తా ఉన్నారు. ఇక్కడనేమో సకలనం లేదు. మళ్ళా బీహార్ లో మోసం చేసడానికి కర్ణాటకలో మోసం చేసిండ్రు, అస్సాంలో మోసం చేసిండ్రు, తెలంగాణలో మోసం చేసిండ్రు, ఆ మహారాష్ట్రలో హర్యానాలో ముఖం చెల్లలేదు. ఇవాళ బీహార్ దిక్కు మళ్ళా చూస్తా ఉన్నారు, వాళ్ళను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ఆ రోజు మేము బిల్లు అది ఆర్డినెన్స్ తీసినాం సరిపోతుంది అన్నారు. ఆర్డినెన్స్ గవర్నర్ వద్ద ఉన్నది అన్నారు. గవర్నర్ వద్ద ఉన్నది సరిపోతలేదు, అది పక్కకు పెట్టి మళ్ళా ఈ అసెంబ్లీలో బిల్లు పెట్టిండ్రు. బిల్లు పెట్టి ఇది మాత్రం పక్కగా ఉందన్నాడు మన ఎమ్మెల్యే సాబ్, మంత్రి ఎమ్మెల్యే సాబ్. ఆయన మరి ఈ మధ్యలో గిట్ట రావుతాండేందో అర్థమైతలేదు అన్ని చూస్తుంటే. ఇల్లు అన్నాడు పక్కాగా ఈ బిల్లు అన్నాడు. ఈ బిల్లు పక్కా అయితే కోర్టులో ఎందుకు నిలవలేదు? కోర్టు ఇంకా పూర్తి తీర్పు రాలేదు కావచ్చు, వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడతాం. అంటే 6 నెలల్లో బీసీ డిక్లరేషన్ చేస్తా అని 42% ఇస్తా అని చెప్పి 23 నెలలైనా ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. ఈ విధంగా మోసం చేస్తా ఉన్నారు. అంటే ఇంత పెద్ద బీసీ సమాజం ఏ విధంగా చులకనగా ఈ దేశంలో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో చులకనగా చూడబడుతున్నదంటే దీనికి కారణం దుద్దిల్ల శ్రీధర్ అనే విషయాన్ని మనం గమనించకపోతే ఇక మనం జీవితాంతం ఈ దుద్దిల్ల శ్రీధర్ 3 ఓట్లు ఉన్నటువంటి కుటుంబం, 300 చిల్లర ఉన్నటువంటి కులం, 40 ఏళ్లుగా ఒకటే కుటుంబం ఇదే విధంగా మాయా మచ్చింద్ర చేసి ఈ సమాజాన్ని వాడుకొని ఎదిగినటువంటి వాళ్ళని ఎదిగినట్టుగా భూమిలో తొక్కేసి ఎటు కాకుండా ఏదో ఒక కుట్ర చేసి ఏదో ఒక అబద్ధం చెప్పి ఈ సమాజానికి దూరం చేసి ఈ విధంగా మోసం చేయడానికి కారణం మనం చూస్తుండగానే మన జేబులు మాయమవుతున్నాయి, మన కుర్చీలు మాయమవుతున్నాయి, మన డబ్బు దోసుకుంటా ఉన్నారు, మన కుర్చీలను దోసుకుంటా ఉన్నారు. 42% ఇవ్వడానికి గిన్ని బంధులా గిన్ని కథలా అసెంబ్లీలో ఒకరొకటి చెప్తారు, ఏమి చెప్తారో అర్థం కాదు, ఏం చేస్తున్నారో అర్థం కాదంటే మహేష్ కుమార్ లాంటి వాళ్ళు, మహేష్ గౌడ్ లాంటి వాళ్ళు, పొన్నం ప్రభాకర్ గౌడ్ లాంటి వాళ్లకు ఇంకా అర్థం కాకపోవడం వలన పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నా నువ్వు ఇప్పటికైనా మేలుకోవాలి. ఈ కరీంనగర్ మట్టి బిడ్డవు, మంత్రితో సంబంధం ఉన్న బిడ్డవు, నువ్వు మా బిడ్డవు కనుక నువ్వు కూడా వాళ్ళ మాయలో పోతే, దుద్దిల్ల శ్రీధర్ మాయలో పోతే ఏ విధంగా మొన్నటిదాకా నేను ఆడుకున్నాడో నీకే తెలుసు. కనుక నేనేమంటున్నా, ఈ బీసీ డిక్లరేషన్ మీద ఎవరికి కోట్లకు పోవద్దని నువ్వు విజ్ఞప్తి చేస్తే రేవంత్ రెడ్డి ఎంబడున్నాయనే కోర్టులోకి కేసు వేసిండు. దీని మీద మాట్లాడాల్సినటువంటి పొన్నం ప్రభాకర్ అన్న హైకోర్టులోకి పోతున్నాడు. హియరింగ్ జరుగుతుంటే ఏమన్నా ఆలోచన ఉన్నదా మీకు? పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, ఆయన పేరు మన మంత్రి గారు బీసీ మంత్రి వాకటి శ్రీహరి గారు, కొండ సురేఖ గారు హైకోర్టులో మీరు ఏం చేస్తారు అంటే టీవీల ముందట షోలు ఇచ్చి బయట ప్రపంచాన్ని మోసం చేయడంలో ఆ రేవంత్ రెడ్డికి దుద్దిల్ల శ్రీధర్ కు మీరు వత్తాసు పలకడమే అనే విషయాన్ని బీసీ సమాజం అంతా గమనిస్తా ఉన్నారు. మీరు అగౌరవ పాలైతా ఉన్నారు. అసలు మీరు కోర్టుకు ఎందుకు వెళ్ళాలి? మీరు మంత్రివర్యులు మీ మంత్రి స్థానంలో కూర్చోవాలి. వాళ్ళేమో చట్టాలను తయారు చేసి, వాళ్ళేమో మేనిఫెస్టోలను తయారు చేసి గొప్పలుగా కీర్తించబడుతుంటే మీరేమో హైకోర్టులో పోయి అబాస్ పాలవుతారా? మీకు ఇంకా కూడా అర్థమైతే లేదా? మీ పార్టీ కోసమో మీ వాళ్ళ కోసమో మీరు పనిచేయండి తప్ప, మీ పార్టీలో ఉన్న వాళ్ళ కోసం పనిచేయండి తప్ప ఈ రేవంత్ రెడ్డి కోసం దుద్దిల్ల శ్రీధర్ కోసం పనిచేస్తే మీరు అబాస్ పాలవుతారనే విషయాన్ని
మా పొన్నం ప్రభాకర్ అన్నాడు, కొండా సురేఖర్ గారిని, మా వాకిట శ్రీహరి గారిని కోరుతా ఉన్నాను. మీరు మా బీసీ బిడ్డలు, మా కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాళ్ళల్లో కట్టెలు పెడుతున్నది రేవంత్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ గారి విషయాన్ని మీరు గమనించాలి. మేనిఫెస్టో రాసినోడు ఒకడు, దానికి ఆమోదం తెలిపినోడు ఒకడు, నీకు సంబంధమే లేదు, నువ్వు రిక్వెస్ట్ చేసినావు ఎవరు కూడా కోర్టుకు పోవద్దని. మరి కోర్టుకు పోవద్దంటే ఆగింది ఎవడన్నా? అది రేవంత్ రెడ్డి మనిషి కోర్టుకు పోయిండు. ఫోటోలు కూడా కనబడుతున్నాయి. కనుక మీకు అర్థం కాకపోవడం దురదృష్టం. కనుక ఇవాళ 42% రిజర్వేషన్లు లేట్ అయినా కూడా కాంట్రాక్టర్లలో మాకు శాతం వేయడానికి ఏం తేడా? మా గౌడన్నలకు బ్రాండ్ షాపులలో అది 25% పెంచడానికి ఏమి ఇబ్బంది ఉంది? మంత్రిత్వ శాఖ పెట్టడానికి ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా కాపు కార్పొరేషన్ ఇంకా ఇతరత్ర కార్పొరేషన్ లో పెట్టడానికి మీకు ఏమి ఇబ్బంది ఉంది? అంతేకాకుండా మీరు సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు బీసీ వాళ్లకు కేటాయిస్తామన్నారు. దాదాపు 20,000 కోట్లు ప్రతి సంవత్సరం కేటాయిస్తామన్నారు. ఏంది? సబ్ ప్లాన్ పెట్టి 20,000 కోట్లు 5 ఏళ్లకు కేటాయిస్తామన్నారు. 2,000 కోట్లు కూడా ఇప్పటి వరకు కేటాయించలేదు. దాని గురించి ఆలోచన చేయరు. అంటే చేసేటి మీ చేతులున్నాయి, చెయ్యరు. రాని వాటి గురించి మా కాశ చూపించి మా ఊళ్ళను పిచ్చోళ్ళని చేసి గ్రామాల్లో ఉన్న మమ్మల్నే కాదు, మా పొన్నం ప్రభాకర్ను, మా మహేష్ కుమార్ను, మా కొండ సురేఖను, మా వాకిట శ్రీహరిని, వీళ్ళను కూడా మీరు మోసం చేసి అమాయకులను చేసి, అంతే ఎంత పెద్ద స్థానంలో ఉన్నా వీళ్ళకు తెలివి లేదని మీరు నిరూపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, దుద్దిల్ల శ్రీధర్ గారు, ఇది మీరు ఖచ్చితంగా ఈ మేనిఫెస్టో ఒకవేళ మీరు కళ్ళు దాగి రాయకపోయి ఉంటే దీంట్లో ఒక్కటైనా ఇప్పటి వరకు అమలై ఉండేది. కనుక దుద్దిల్ల శ్రీధర్, నువ్వు ఖచ్చితంగా ఇది మోసం చేయడానికి రాసినవా, కళ్ళు దాగి రాసినవా, ఏమి రాసినవా ఈ సమాజం ముందర పెట్టాలి దుద్దిల్ల శ్రీధర్ నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కనుక ఎన్ని రోజులు మమ్మల్ని మోసం చేసి బతుకుతారు మీరు, నీ కుటుంబం, నీ తర్వాత ఇప్పుడు నీ తమ్ముడు జనరల్ సెక్రటరీ హోదాలో తిరుగుతా ఉన్నాడు, తర్వాత నీ కొడుకు తిరుగుతాడు. అంటే మీకోసమే మేము బతుకుడా, మీకోసమే మా ఓట్లు ఉపయోగపడడా, ఈ సమాజం అభివృద్ధి కావద్దా అనే దానికి నీ మేనిఫెస్టో సాక్ష్యంగా కనబడుతూ ఉన్నదనే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీకు మా 42% మాకు ఈ ఎంపీపీ జడ్పీటీసీలలో కాదు, మాకు ఎమ్మెల్యే ఎంపీలలో రావడానికి కోసం దానికోసం పోరాటం జరుగుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్లు అన్ని కూడా మోసమని, మరీ ముఖ్యంగా నేను చదువుకున్న వాడినని, నేను మేధావునని సొంత డిక్లరేషన్ చేసుకున్నటువంటి ఆ దుద్దిల్ల శ్రీధర్ ఆయనకాయన డిక్లరేషన్ చేసుకుంటాడు, ఆయనకాయన గొప్పనని చెప్పుకుంటాడు. కొంతమంది డబ్బా ఛానల్ ఉంటాయి, కొంతమంది డబ్బా పేపర్లు ఉంటాయి, కీర్తించే వాళ్ళు కీర్తిస్తా ఉన్నారు. చదువుకున్న వాళ్ళైతే, జ్ఞానం ఉన్న వాళ్ళైతే ఈ మేనిఫెస్టో రాసిన దత్తమ్మకి మొదటి శిక్ష పడాలి, మొదటి శిక్ష ఈ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పడాలి ఈ రాష్ట్రంలో అనే విషయాన్ని గమనించమని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, ఎవడు ఎన్ని అడ్డం వచ్చినా ఇది ఆగని, బీసీల పోరాటం ఆగని, రాజ్యాధికారమే దిశగా జినోనే జిత్తే ఉత్తే భాగీదారి అని రాహుల్ గాంధీ శ్లోకాలు చదువుతున్నాడు. ఏది భాగీదారి? మంత్రిత్వంలో మీరు భాగీదారి ఇచ్చిండ్రా? మాకు మంత్రులను భాగస్వామ్యం చేసిరా? నువ్వు కులగణన అనేది గొప్పదై ఉంటే నీ బీసీ డిక్లరేషన్ ఎందుకు అమలు కావద్దు? రిజర్వేషన్లు పక్కన పెట్టు, మిగతా మాకు ఉద్యోగం, విద్యలో, మాకు లోన్లలో ఎందుకు డిక్లరేషన్ రావద్దు? దానికి రాహుల్ గాంధీ కూడా జవాబు చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇంకా కూడా బీసీలను ఆ రోజు పూలేని అర్థం కాకుండా చేసింది. ఈ రోజు వరకు పూలే కాడ నుంచి, అంబేద్కర్ కాడ నుంచి ఇప్పటి వరకు ఈ సమాజానికి అర్థం కాకుండా చేసి రాజ్యం వెళ్తున్న కాంగ్రెస్ కు కనుపడే విధంగా భూస్థాపితం ఖచ్చితంగా బీసీల ద్వారా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై బీసీ, జై కేసీఆర్.